ఆర్ట్ షోకి వెళ్ళినవి. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ పెయింటింగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ వారి యొక్క మనసులో నుంచి జారువారిన పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. చిత్రాలు బాగా గీశారు. ఇది నా పెయింటింగ్ పూరి జగన్నాథ్ పెయింటింగ్ చాలా ప్రత్యేకం. ఈ అబ్బాయికి నచ్చిందంట, ఫొటోస్ తీసుకుంటున్నాడు. చాలా బాగుంది అని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ సీనియర్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళ చిత్రాలు తదేకంగా చూడాలనిపించింది కూడా. సో అంత బాగా వేశారు కూడా. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాను నా పెయింటింగ్ గురించి. లాస్ట్ టైం ఆర్ట్ షోలో నా పెయింటింగ్కి జ్యూరీ అవార్డు ప్రకటించారు. జ్యూరీ అవార్డు వచ్చింది అండ్ సేల్ అయ్యింది. నాకు మొదటి జీతం తెచ్చిపెట్టింది కూడా పూరి జగన్నాథ్ పెయింటింగ్. అందుకే పూరి జగన్నాథ్ పెయింటింగ్ అంటే చాలా ప్రత్యేకం కూడా. సో ఇదిగోండి, ఈ సంధ్యా రంగులగా మేడం గారితో నా పెయింటింగ్ ముచ్చట్లు. అలాగే సీనియర్ ఆర్టిస్టులు వారి పెయింటింగ్ అర్థం చెప్తున్నారు. చాలా బాగా అనిపించింది వాళ్ళని వింటున్నప్పుడు. ఇట్లాగే పెయింటింగ్స్ చూస్తున్నప్పుడు చాలా బాగా తదేకంగా చూడాలనిపించింది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, ఈవిడ బాగా వేశారని మెచ్చుకుంటా ఫోటో తీసుకుంటూ వెళ్ళారు. ఇక్కడ ఒక చిన్న పాప వచ్చింది. ఆ పాప తన పెయింటింగ్ వేసిందంట, దానికి అవార్డు వచ్చింది. ఇదిగో ఈ పాప సర్టిఫికేట్ తీసుకొని నా పెయింటింగ్ నచ్చిందని వాళ్ళ అమ్మ చేత ఫొటోస్ తీర్చుకుంది. చాలా బాగా అనిపించింది చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు. వారి యొక్క చాలా బాగుందని మనల్ని పొగిడినప్పుడు అది చాలా బాగుంటుంది. అదిగోండి ఆవిడ కూడా చెప్తుంది బాగుందని బాబాయ్తోటి. పెద్దవారి స్పీచ్లు చాలా బాగున్నాయండి. మొదటి ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు వారు చెప్పిన స్పీచ్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఇంకా వినాలనిపించింది కూడా. పిల్లలు క్లాసికల్ డ్యాన్స్ ఈ పెయింటింగ్కి చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ.